ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే పోలవరానికి సంబంధించి తాజాగా పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసింది చంద్రబాబు అంటూ అంబటి రాంబాబు ప్రెస్ కాన్ఫరెన్స్. పోలవరంలో 41.15 మీటర్ల ఎత్తుకే నీళ్లు జగన్ సర్కార్ నిర్ణయం అంటూ ఏదైతే ఆర్టీఐ యాక్ట్ కింద ఇచ్చారట. పోలవరం అథారిటీ చెప్పిందట. మొదట ఆ ప్రతిపాదన 2021లో వచ్చింది. 2023లో జలశక్తి ముందు, కేంద్ర జలశక్తి ముందు పెట్టి నిర్ణయం తీసుకున్నారు. ప్రపోజల్ చేసింది కేంద్రం, అంగీకరించింది జగన్మోహన్ రెడ్డి. చిట్ట చివరి దాకా దానికి అట్లాగే ఉండాలంటే ఇది ఫస్ట్ ఫేజ్ అనుకో అంటే కూడా ఆగాడు. అందుకని పోలవరం నిర్మాణ పనులు కంటిన్యూ కాల. 55,000 కోట్లు ఇవ్వడానికి కేంద్రం ఆగిపోయింది. 35,000 కోట్ల దగ్గరే అన్నప్పుడు పని కాదంటూ జగన్ ఆపుకొచ్చుకున్నాడు. ఇంకోటి అక్కడ దానికి సంబంధించినటువంటి పనులు ఇది ఒక ఎత్తు అయితే, పోనీ జగనే చేశాడు అనుకుందాం దాన్ని. మరి ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? ఆ రోజున ఇదే పాయింట్ గొడవైంది. అప్పుడు కూడా నేను కూడా అప్పుడు వీడియోలు కూడా చేశాను. 41.5 అడుగులు ఎత్తుకే కేంద్రం ఒప్పుకుందంటే అది తొలి దశ అంటున్నారు. కానీ అది 45 అవ్వకపోతే మనకు ప్రయోజనం లేదన్నది. ఇప్పుడు జగన్ అంటున్న మాట, ఆనాడు జగన్ అప్పుడు కూడా అన్నాడు 45 కడతారు, కాకపోతే ఫస్ట్ ఫేజ్ 41.5 అన్నట్టు. కేంద్రం ఇస్తానంటుంది 31,000 కోట్ల రూపాయలు. అందులో ఇప్పుడు మిగిలింది 12,000 కోట్లు ఇవ్వాల్సింది. వాళ్ళు అక్కడితో అయిపోతే కేవలం బ్యారేజీ ఒక 5-6 లక్షల ఎకరాలకి మాత్రమే నీళ్ళు వస్తాయి. వైజాగ్కి నీళ్లు, ఈ తర్వాత అక్కడ ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎండిపోయినటువంటి ప్రాంతాలకి ఇట్లాంటిది ఏమి కాదు. 45 అడుగులు చేసి తీరాలి, లేకపోతే ఓ ప్రాజెక్ట్ కట్టుకున్నట్టు మళ్ళీ భవిష్యత్తులో రాష్ట్రం మీదన భారం అవుతుంది. అంత కట్టలేకపోతే నష్టమైపోతాం.